వెల్కమ్ టు విఏ షాడోస్. నేను మీ విజయ్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం చెప్పబోయే సినిమా కూలీ. రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేందర్, సోబిన్ షాహేర్, పూజా హెగ్డే, శృతి హాసన్, కాళీ వెంకట్, అయ్యప్ప శర్మ, ఇద్దరు కొంతమంది యాక్ట్ చేస్తున్నారు. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో లోకేష్ కనకరాజ్ డైరెక్షన్, అనిరుద్ రవిచందర్ మ్యూజిక్, ఫిలోమినన్ రాజ్ ఎడిటింగ్. ఈ సినిమా విషయానికి వస్తే ఎక్స్పెక్ట్ చేసేంత ఇది లేదు. స్టార్టింగ్ నుంచి కూడా ఎండ్ దాకా కూడా క్లైమాక్స్ వరకు కూడా ఎక్కడ కూడా అది ఒక స్క్రిప్ట్ కరెక్ట్గా ఉండగా అనిపించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యరాజ్ అంటే రజనీకాంత్ ఫ్రెండ్ కాబట్టి చనిపోతా అని చెప్పి విశాఖపట్నం వస్తాడు. స్టోరీ స్టార్ట్ అయితే విశాఖపట్నం నుంచే. దాని తర్వాత ఓవర్ టు చెన్నై, అక్కడ రజనీ ఇంట్రడక్షన్ కూడా పేరుగా ఉండింది, పెద్ద ఇదిగా లేదు. దాని తర్వాత చనిపోయాడని చెప్పని కమ్ టు వైజాగ్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఆయన సత్యరాజ్ దగ్గర మాలేయడం పోయినప్పుడే శృతి హాసన్ అతన్ని బయట పోమని చెప్పి రజనీకాంత్ని తర్వాత మాల బయట చేస్తుంది. అది ఎందుకు ఆ కోపం ఏంది అనేది దానికి క్లారిఫికేషన్ లేదు. ఫస్ట్ థింగ్. తర్వాత అది సహజ మరణం కాదు, అది చంపబడ్డాడని చెప్పని ఆయన కనుక్కొని అది ఎలా కనుక్కునే విషయం కూడా తెలియదు. టక్కన రిపోర్టు నీ రిపోర్ట్ తేడా ఉంది, నా రిపోర్ట్ తేడా ఉందన్నాడు, టక్కన అంటాడు. సో సెకండ్ మిస్టేక్. తర్వాత ఎక్కడ కూడా ఇది లేదు, అంటే ప్రాపర్గా ఇదేంటిగా అనిపించట్లేదు అసలు. మెయిన్ థింగ్ ఏంటంటే హార్ట్ స్మగ్లింగ్ చేస్తున్నారు, నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, దొంగతనం పంపిస్తున్నారు అనే దాని మీద స్టార్ట్ అవుతుంది. సత్యరాజ్ ఎందుకు చనిపోయారంటే అదొక మిషన్ తయారు చేస్తాడు, అది కరెంట్ అది యానిమల్స్ కోసం తయారు చేస్తాడు, అంటే అనాథగా పూడ్చిపెట్టాలని చెప్పని దాన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు. సో విలన్ గ్యాంగ్ అతను అడాప్ట్ చేసుకొని అతని ద్వారా మనుషులు చేస్తుంటారు అన్నమాట. సో అది మెయిన్ బేసిక్ స్టోరీ. నాగార్జున చాలా బాగా చేశాడు, అంటే విలన్గా వస్తాడు, బాగానే చేశాడు. తర్వాత శోభిన్ షాహేర్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. పూజా హెగ్డేకి ఒక సాంగ్ ఉంది, సో ఆ సాంగ్ బాగా హిట్ సాంగ్ బాగా ఉంటుంది. సో ఇకపోతే అమీర్ ఖాన్ స్లాట్ అసలు వేస్ట్. 15 నిమిషాలు వస్తాడు లాస్ట్ క్లైమాక్స్లో. అసలు ఎందుకు వచ్చాడు ఎందుకు పోతున్నాడో తెలియదు పెట్టాడు వేస్ట్. అది ఉపేందర్ ఫస్ట్ నుంచి ఒక రూమ్లో తాళం వేసి పెట్టి ఆయన ఆ సైలెంట్గా రూమ్ క్రాస్ చేయాలా, సత్వం వస్తే ఆయన చేస్తాను చెప్పని ఒక బిల్డప్ ఇస్తారు. లాస్ట్ క్లైమాక్స్లో ఫైట్లో వచ్చి కొంచెంసేపు వదిలేసిపోతారు. సో ఇంత పెద్ద స్టార్ కాస్ట్ పెట్టి ఏం చేయాలని కూడా అర్థం కావట్లేదు. స్క్రీన్ ప్లే మిస్టేక్స్ చాలా ఉన్నాయి దాంట్లో. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో ఇప్పుడు సత్యరాజు రజనీకాంత్ అంత క్లోజ్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ రిలేషన్ ఉన్నప్పుడు వీళ్ళకి ప్రాబ్లం వస్తుందని చెప్పని వాళ్ళు అంటే కూలీ వాళ్ళకి చేశారని చెప్పని ఆయన నామకొని బతుకుతుంటారు. అంటే వేరే స్టేట్కి తమిళనాడుకి చెన్నైకి వచ్చి వాళ్ళు బతుకుతుంటారు కదా. కానీ సత్యరాజ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇన్ఫార్మ్ చేయాలి కదా ఫ్రెండ్కి, రిలేటివ్కి, రజనీకి ఇన్ఫార్మ్ చేసి మా ప్రాబ్లం ఉన్నానంటే అది వేరే రకం ఉండేది. స్క్రీన్ కట్ చేసి అది చేయకుండా అసలు విషయం చెప్పకుండా సైలెంట్గా ఆయన చనిపోయిన తర్వాత రావడం, తర్వాత ఏందికి ఒక రిపోర్ట్ రావడం, ఆమెకు ఒక రిపోర్ట్ రావడం, దాన్ని బట్టి ఇది న్యాచురల్ డెత్ కాదు చంపబడ్డాడని చెప్పి ఆయన ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని గుర్తు చేయడానికి కొంచెం ట్రావెల్లాగా అనిపించింది. అంత క్లారిటీగా లేదు. అలాగే రజనీ ఫ్లాష్ బ్యాక్ ఏదో చాలా బాగుంటుంది అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు, కొద్దిగా చూపించడం నెగిటివ్లో చూపించడం చేశారు. సరే స్ట్రాంగ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అనుకుంటే అది విజువల్గా ఏం చూపించలేదు, జస్ట్ డైలాగ్లోనే ఆయన చెప్పేస్తాడు ఏం జరిగింది అనేది. అది పెద్ద అట్రాక్ట్ కాలేదు. తర్వాత అమీర్ ఖాను నాగార్జునకి బ్రదర్గా వచ్చి చూపించినప్పుడు అది తెలుసు కదా వాళ్ళ నాన్న ఏం చెప్తున్నాయని చెప్పని. వాళ్ళ తాత దగ్గర వస్తారు, వాళ్ళ తాత మళ్ళీ నార్మల్ అయిపోతారు, కామ్ అయిపోతారు, మళ్ళీ వీళ్ళు ఫ్రెండ్స్ లాగా బిహేవ్ చేస్తారు. ఆ లాజిక్ ఏంటి అర్థం కాదు. సో నెగిటివ్ రోల్లో ఉండి నాగార్జునని చంపేస్తాడు, కానీ అదే అమీర్ ఖాన్ సరికి మళ్ళీ ఫ్రెండ్గా మళ్ళీ అవుతారు. అదే కరెక్ట్ లేదు. సో ఓవరాల్గా లోకేష్ కనకరాజ్ స్క్రీన్ ప్లేలో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. అందువల్ల ఈ సినిమా అందరికి బోర్ అనిపించింది. ఎక్కడ ఒక కనెక్టివిటీ కరెక్ట్గా లేదనిపించింది. ఏదో బిల్డప్ ఇచ్చామో పెద్ద స్టార్స్ పెట్టి బిల్డప్ ఇచ్చేసినట్టుగా ఉంది, కానీ ఇదంతే లేదు. అలాగే చెప్పాలంటే సోబిన్ షఫీర్ వైఫ్గా ఒక అమ్మాయి యాక్ట్ చేసింది. ఆ అమ్మాయి కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది. అమ్మాయి పేరు తెలియదు, కానీ అమ్మాయి చాలా బాగా పర్ఫామ్ చేసింది. సో ఓవరాల్గా నెగిటివ్ పాయింట్స్ చాలా ఉన్నాయి సినిమా.
శోభన్ షాహిర్ అంటే ఓకే ఆ పర్ఫార్మెన్స్ ఫుల్ అంటే ఆల్మోస్ట్ అదనే విలన్ అనుకోవచ్చు. నాగార్జున తర్వాత మెయిన్ విలన్ అతనే అన్నట్టుగా క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి వర్త్ అన్నది. నాగార్జున కూడా ఫుల్ సినిమా ఉన్నాడు కాబట్టి వర్త్ ఇది. మిగతా అమీర్ ఖాన్ ఉపేందర్ లిటరలీ వేస్ట్. సో ఓవరాల్గా సినిమా ఏంటంటే యావరేజ్ కదా, బిలో యావరేజ్ మూవీ. అనిరుద్ మ్యూజిక్ లేకుండా ఉంటే సినిమా అసలు ఇంకా ఘోరంగా ఉండేది. అనిరుద్ మ్యూజిక్ కొద్దిగా బాగా ఇచ్చాడు అంతవరకు. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ ఇఫ్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ. నమస్తే. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.